శ్రీ వాహిని మీడియా ప్రేక్షక మహాశైలకందరికీ నా వందనాలు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకుని వైద్యం చేస్తూ వస్తున్నాను. ఇటీవల కాలంలో మనకు చాలా వరకు రోగాలే ఎక్కువవుతున్నాయి. మన ఆదాయం తగ్గుతుందేమో కానీ రోగం మాత్రం తగ్గకుండా ఎగబడుతూనే ఉంది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక రోగం చోటు చేసుకుంటూ ఉంది. ఇంకొంతమందికి అయితే మనం తాగే ఆహార పదార్థాలు, తినే ఆహార పదార్థాలు, తాగే నీళ్లు ఇవి కూడా విషం అయిపోయి మనల్ని బాధిస్తూ ఉన్నాయి. విషం అంటే ఎలాగంటే ఇప్పుడు మనం తాగే వాటర్, నీళ్లు, మనము తాగుతూ ఉండే నీళ్లు ఒరిజినల్గా ఉన్నాయా అని చెప్పి చూస్తే కాదు. అన్నీ చనిపోయిన తర్వాత దాన్ని డెడ్ వాటర్ అంటారు. చనిపోయిన తర్వాత దాన్ని తెచ్చి మనకి ఇస్తున్నారు, మనం దాన్ని తాగుతున్నాం. మనకు మ్యాక్సిమం టీడీఎస్ ఉండాల్సిండేది 400 నుంచి 500 వరకు ఉండాలి. కానీ మనం తాగుతూ ఉండే నీళ్ళు వచ్చి, మీరు అవతల బాటలు ఏ కంపెనీదైనా బాటలు తీసుకోండి, ఉండేది 60, 70. అమ్మ అబ్బా అంటే మంచి ఒరిజినల్గా ఉంటే 100, దానికి పైన దాటదు. మన ఇంట్లో ఫిల్టర్లు ఉన్నాయండి. ఇంట్లో ఫిల్టర్లు అవి ఎలా ఉంటాయంటే 30 నుంచి స్టార్ట్ అవుతాయి, 60కి చచ్చిపోతాయి. అది డెడ్ వాటర్ అంటాం. అలాగే కొంతమంది 5 రూపాయల కాయిన్లు ఇచ్చి ఊర్లో ఫిల్టర్లు పెట్టింటారు, పోయి దాంట్లో కొనుగోలు చేసుకొని వస్తుంటారు. ఇవి దానికన్నా అధ్వానం అండి. ఇలా ఆ నీళ్ళను తాగి 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 ఏమైపోతుందంటే మన దేహంలో ప్రోటీన్స్ అనేవి మూత్రం ద్వారా అవతల పోతూ ఉంటాయి. కానీ మనకు తెలియదు. శుద్ధకట్ట అంటారు, దాంట్లో కొంతమంది శుద్ధకట్ట అనేది కూడా వస్తూ ఉంటుంది, దాంట్లో ఇంకొంతమందికి దాతుపోతూ ఉంటుంది. అలాగే ఈ ప్రోటీన్స్ కూడా పోతూ ఉంటాయి. ప్రోటీన్స్ పోతూ పోతూ ఏమవుతాయి అంటే చేతులు కాళ్ళు, కొంతమందికి అయితే వంకర్లు వస్తుంటాయి. వాళ్ళ దేహ ప్రకృతిని బట్టి మారుతూ ఉంటుంది రోగాలు. దాంట్లో ఏమంటే దీంట్లో కెమికల్ మనము చెప్తాం కదా, ఈ ఫిల్టర్ వాటర్లో ఏమవుతుందంటే 6 నెలలకు 5 నెలలకు ఒక్కోసారి ఫిల్టర్లు చేంజ్ చేస్తూ ఉంటారు. కానీ అది ఫిల్టర్ కాదండి, దాని లోపల ఒక క్యూబ్ ఉంటుంది, కెమికల్ క్యూబ్. అది 5 నుంచి 6 నెలల వరకు మాత్రమే అది పనిచేస్తూ ఉంటుంది. అది 5-6 నెలలు అయిపోయిన తర్వాత మన వాటర్ని న్యాచురల్గా వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ వాటర్ని మనమేమైతే రుచి మారిపోయింది అని చెప్పేసి ఫిల్టర్ పోయింది అనేసి మనం ఫిల్టర్ మారుస్తాం. 5 నెలలు అట్లయిపోతుంది. మళ్ళా మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా అండి, వంటకి అదే నీళ్ళు వాడుతుంటారు, తాగేదానికి అదే నీళ్ళే వాడుతుంటారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే తాగడానికి మాత్రమే యూజ్ చేసుకోండి అని చెప్పి ఫిల్టర్ వాటర్లు ఇచ్చారు. మనం ఏం చేస్తున్నాం, వంటలకు కూడా అదే వాడుతున్నాం. ఎందుకబ్బా అంటే బేళ్ళ బాగా ఉడుకుతాయండి, పప్పు బాగా ఉడుకుతుంది అంటారు. ఇది డెడ్ వాటర్, డెడ్ జీవితాన్ని మనం ముందుకు చేసుకుంటూ పోతున్నాం. ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి ముఖ్యంగా వచ్చేది కీళ్ళవాతము, సంధివాతము. అలాగే వాళ్ళకి వస్తా ఏమవుతుందంటే ప్రోటీన్ లాస్ అయితే కిడ్నీ సమస్యలు కూడా వస్తుంటాయి. అలాంటి కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే 3 నెలలకు మూడు రోజులకు ఒకసారి పోయి డయాలిసిస్లో కూర్చుంటుంటారు. ఇది దేనివల్ల వస్తుందంటే మన ఒంట్లో ఉన్న అల్బినియం, యూరిక్ యాసిడ్, బ్లడ్ యూరియా, ప్రోటీన్స్, ఈ అల్బినియము ఇవన్నీ కూడా మన మూత్రం ద్వారా అవతల పోతూ ఉంటే అది తగ్గుతూ వస్తుంటుంది, సమస్యలు ఎక్కువ అవుతూ వస్తూ ఉంటాయి. అలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, నేను ఒక రెమెడీని చూపిస్తాను, దాన్ని మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు ఉంటాయి, పంపిస్తాను, వాడండి, క్లియర్ చేసుకోండి. మీరు చూసిండొచ్చు, అన్ని ఆసుపత్రులు తిరుగుతుంటారు, ప్రోటీన్ లాస్ అవుతుందండి. కానీ ఎక్కడికి పోయినా కూడా అది తగ్గటం ఉండదు. దానికి తగువైన మందులు ఆయుర్వేదంలో మాత్రమే ఉంటాయి. అలాంటి సమస్య ఉన్న వాళ్ళు మీరు చేసుకోవాల్సింది ఏదంటే మొట్టమొదటి చూడండి, 4 రకాల మందులు ఉంటుంది, 4 రకాల చెట్టు మూలికలు. ఇది వచ్చి మన ఇంట్లో దొరికేది ధనియాలండి. మన ఇంట్లో ప్రతి ఒక్కరూ వాడుకుంటాం ధనియాలు. అలాగే పిప్పళ్ళు, దీంట్లో 2 రకాలు ఉంటాయి పిప్పళ్ళలో, గజ పిప్పళ్ళు, సన్న పిప్పళ్ళు 2 ఉంటాయి. మనకు కావాల్సింది సన్న పిప్పళ్ళు, గజ పిప్పళ్ళు అవసరం లేదు. అలాగే తుంగగడ్డలు అంటాం దీన్ని. మనకి తుంగకసు వస్తుంది కదండి, పొలాల్లో తుంగకసు అంటాము. దాన్ని మొత్తం అంతా పెరిగితే ఇంత పొడుగు పెరిగితే ఇంతలా గడ్డ వస్తుంది. దానికంటే చిన్నవి కూడా వస్తాయండి, చిన్న గడ్డలు కూడా వస్తుంటాయి. దాన్ని తుంగమస్తే అని పిలుస్తుంటాం. అది ఆ తుంగమస్తే కావాలి. అలాగే మారేడు వేర్లు, మన శివాలయాలు కానీ అడవుల్లో కానీ ఎక్కడ కానీ మారేడు చెట్లు ఉంటాయండి. ఆ చెట్లలో వేర్లు తీసుకోవాలి సన్నగా. మీకు వేర్లు అంటే మా చెట్టు నరకూడదండి, లోపల వేర్లు పోయి ఉంటుంది. ఆ వేర్లు మట్టి ఎక్కడ కావాలో అంత తీసేసి ఎవరికి సమస్య ఉందో వాళ్ళు మాత్రం ఎంత కావాలో అంత మాత్రమే సేకరించుకోండి. చెట్లను పాడు చేయకండి దయచేసి చెప్తున్నా. వేసిన తర్వాత మళ్ళీ దానిపైన మీరేం వేర్లు కావాలో తీసుకోవాలి.
తీసుకున్న తర్వాత మట్టి పోసి 3 నుంచి 5 రోజుల వరకు నీళ్లు పోస్తూ రావాలి. అక్కడ పోస్తే అదేమవుతుందంటే ఆ మాను మళ్ళీ బతుక్కుంటుంది, బాగానే ఇది ఉంటుంది. మీరు తీసుకొని వచ్చి మీకు కావాల్సిన అవసరం వచ్చింది, మీరు తీసుకున్నారు, కొట్టుకొని వచ్చేసారు. కానీ దానికి నొప్పిచ్చి వచ్చింటారు. ఆ నొప్పిచ్చి అక్కడ వచ్చినప్పుడు మీకు ఆ నొప్పి తగ్గకుండా పోతుంది. అలాంటి సమస్యలు కూడా ఉంటాయి. దాని నుంచి ఒక 5 రోజుల్లో లేదా 11 రోజుల్లో నీళ్లు పోయండి. పోస్తే మీ రోగం తగ్గుతుంది. అలాగా ఈ 4ను సేకరించుకొని బాగా ఈ మారేడు వేర్లను పై పొట్టు మాత్రమే తీసుకోవాలి. లోపలన్న నార అవసరం ఉండదు. పై పొట్టు మాత్రమే చూడండి, ఇలా పొట్టుగా వస్తుంది. ఇలా తుంచితే వచ్చేస్తుంది. ఇలా పొట్టును సేకరించుకొని దాన్ని ఏం చేస్తారంటే నీడలో ఎండబెట్టుకొని ఈ తుంగగడ్డలు కావచ్చు, ఇది కావచ్చు, నీడలో ఎండబెట్టుకొని బాగా ఎండిన తర్వాత పట్టుకొని పిసిగితే వచ్చేస్తుంది, పౌడర్ అవుతుంది. అలాంటి సమయంలో మీరు 4 పౌడర్లు చేసుకొని మొత్తము 100 గ్రాములు పౌడర్లు చేసుకొని మిక్స్ చేసుకొని ప్రతిరోజు మీరేం చేస్తారంటే ఒక అర చెంచా తీసుకోండి. అర చెంచా ఈ పౌడర్ తీసుకొని తేనె 1 భాగము, నెయ్యి 1/2 భాగం, అంటే 1 చెంచా తేనె తీసుకున్నారనుకోండి, అర చెంచా నెయ్యి తీసుకోవాలి. అలా లేదా 1 చెంచా నెయ్యి తీసుకుంటే అర చెంచా తేనె తీసుకోవాలి. ఇలా తీసుకొని ఈ ఒక అర చెంచా పౌడర్ని దాంట్లో వేసి మిక్స్ చేసి ఉదయం సాయంత్రం 2 పూట్లు మీరు తీసుకుంటూ వస్తే మీకున్న ప్రోటీన్ లాస్ ఏది ఉందో సమస్య పరిష్కారం అవుతుంది. రీసెంట్గా ఏదైనా వచ్చింది క్లియర్ అయిపోద్ది. లేదండి మాకు చాలా సంవత్సరాల నుంచి పోతున్నది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు ఉంటాయి, పంపిస్తాను, వాడండి. ఆ వాడితే ఆ ప్రోటీన్ లాస్ అనేది పోయిందనుకోండి, కీళ్ళ నొప్పులు కావచ్చు, సంధివాతం కావచ్చు, అలాగే ఈ ఉన్న కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవి కూడా మీకు పరిష్కారం అయితే వస్తాయని తెలియజేస్తూ ఈ ఒక వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.